విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం పేరు ఏమిటి? ఏ. సిద్ధాశ్రమం, బి. శాంతాశ్రమం, సి. అగ్రాశ్రమం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is A. సిద్ధాశ్రమం. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోస్ని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? ఏ. నర్మదా నది, బి. సరయూ నది, సి. తుంగభద్ర నది, డి. గోదావరి నది. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is B. సరయూ నది. ఫ్రెండ్స్, ఎంతమంది గెస్ చేశారో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. రామాయణంలోనే ఎన్ని కాండాలు ఉన్నాయి? ఏ. 8, బి. 6, సి. 7, డి. 5. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is C. 7. భరతుని తల్లి ఎవరు? ఏ. కౌసల్య, బి. సుమిత్ర, సి. కైకేయి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is C. కైకేయి. ఏ యాగం చేయడం వల్ల దశరథునికి పుత్రులు జన్మించారు? ఏ. పుత్రకామిష్టి యాగం, బి. అశ్వమేధ యాగం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is A. పుత్రకామిష్టి యాగం. లక్ష్మణుని తల్లి ఎవరు? ఏ. కౌసల్య, బి. కైకేయి, సి. సుమిత్ర. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is C. సుమిత్ర. శ్రీరామునికి ఏ వయసులో వివాహం జరిగింది? ఏ. 12, బి. 14, సి. 16, డి. 24. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is B. 14 సంవత్సరాలు. శ్రీరాముడు ఎవరికి శాప విమోచనం ఇచ్చాడు? ఏ. అరుంధతి, బి. అనసూయ, సి. అహల్య. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is C. అహల్య. జై శ్రీరామ్. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు? ఏ. 1000 సంవత్సరాలు, బి. 11 సంవత్సరాలు, సి. 20 సంవత్సరాలు, డి. 14 సంవత్సరాలు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is B. 11 సంవత్సరాలు.